సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 ఐటీఐ డిప్లొమా డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్షలు కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక December 23 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. లైక్ మనకి జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క ఉద్యోగాల్లో మనకి కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 ఇయర్స్ వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి దాదాపుగా మనకి 20,000 రూపీస్తో పాటు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది. టోటల్గా ఇక్కడ మనకి 10 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్న వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక సో ఎవరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో 10+2 అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి కూడా సేమ్ ఏజ్ లిమిట్తో పాటు సేమ్ పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో మరి బీటెక్ చేసిన, బీ ఫార్మసీ కంప్లీట్ చేసిన, బీఎస్సీ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్ట్కి కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్తో పాటు సేమ్ పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి చాలా రకాల ట్రేడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ట్రేడ్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనింగ్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి చాలా రకాల డిసిప్లిన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మెకానికల్, ఈసీఈ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ యొక్క విభాగాలతో పాటు ఎలక్ట్రికల్,
కంప్యూటర్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ విభాగంలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి బయో ఇన్ఫర్మేటిక్స్తో పాటుగా బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జూవాలజీ అండ్ బాటనీ, బయోకెమిస్ట్రీ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనకి ఇక్కడ మల్టిపుల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్తో పాటుగా ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి ఇక్కడ సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి అడగడం అయితే లేదు కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఎలాంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి డిసిప్లిన్ వైజ్గా ఆ యొక్క పోస్ట్కి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కొన్ని రకాల ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా, మరికొన్ని ఉద్యోగాలకు వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూస్ అనేవి మనకి ఏ డేట్ని కండక్ట్ చేస్తున్నటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి సపరేట్గా మనకి ఇక్కడ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ డేట్స్లో ఇంటర్వ్యూ కానీ లేదంటే రిటర్న్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో రిటర్న్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ కనుక చూసుకున్నట్టు కనుక ప్రజెంట్ అయితే ఇక సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో ఆ యొక్క టాపిక్స్ని మీరైతే ఫాలో అయితే అవ్వండి గైస్. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఒక రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఆ హార్డ్ కాపీస్ అన్నిటిని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ డేట్స్ ద్వారా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఒక రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మీకు రిజిస్టర్ ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబర్కి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫర్దర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మనకి ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక వెబ్సైట్ లింక్ అనేది కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను కాబట్టి సో ఫర్దర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క వెబ్సైట్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క మల్టిపుల్ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది మనకి చెన్నైలోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.